ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన హాజరు కానున్న పార్టీ వ్యవస్థాపకుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్. వారే వా కాక్రోచ్ పార్టీ నిరసన తెలియజేస్తుంది. ఆడ గమ్మతుంది వార్త అట్లుంటుంది మరి. ఇదే ఈయన బయట దేశంలో ఉన్నాడు, ప్రజెంట్ బయట దేశంలో ఉన్నాడు. అన్నమలై కొత్త పార్టీ పెడుతున్నాడు కదా, భారీ పోస్టర్లు వెలిసినాయంట. బీజేపీకి కష్టకాలాలేనా, బీజేపీ స్క్రిప్ట్లో భాగమేనా? 12 ఏదిరా వార్త, ఈడ చిన్నగా ఇచ్చింది, దీంట్లోనే ఇచ్చింది. ఢిల్లీకి కాక్రోచ్ పార్టీ లీడర్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను గద్దెదించడమే లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ వ్యవస్థాపకుడు బోస్టన్కు చెందిన వ్యూహకర్త అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. జూన్ 6న తాను భారతదేశానికి వస్తున్నానని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. నీట్, సిబిఎస్ఈ, సియుఈటి వంటి ప్రధాన పరీక్షల్లో జరిగిన లోపాల వల్ల దేశంలో దాదాపు 1 కోటి మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని అభిజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద తప్పు జరిగిన తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయకపోవడం దేశంలో జవాబుదారీతనం లేకపోవడానికి నిదర్శనమని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి ప్రధాని మౌనం ఎందుకు అంటున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా గట్టిగానే పోరాటం చేస్తూ ఉన్నారు. నీటు, సియుఏటి, సిబిఎస్ఈ సమస్యలతో కేంద్రంపై విమర్శలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన, ప్రధాని మౌనాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ ప్రధాని రాజీనామా కోరుతూ నిరసన చేయనున్న కాక్రోచ్ పార్టీ ఫౌండర్ ప్రధాన్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇక్కడ కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దీప్కే చేస్తున్న మరి పోరాటం. దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, దాని వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందా పక్కన పెడితే అనేక మంది విద్యార్థులకు ఇబ్బందులు కలిగింది కాబట్టి, అనేక సమస్యలు జరిగినాయి కాబట్టి గట్ల అనుకుంటేనే మా రాష్ట్రంలో ఒక్కడు ఉండద్దు. బీఆర్ఎస్ హయాంలో, టీఆర్ఎస్ హయాంలో ఏ పరీక్ష పెట్టినా ఏ పరీక్ష పెట్టినా దాంట్లో మాస్ కాపింగ్ జరిగింది. అన్ని కోణాలలో విపరీతంగా ఉన్నది. గట్లా అంటే మా కేటీఆర్ రాజీనామా ఎన్నిసార్లు చేయాలో, కేసీఆర్ రాజీనామా ఎన్నిసార్లు చేయాలో, ఆ విద్యాశాఖ మంత్రి ఎడబోయిందో అర్థం కాకుండా ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ కాక్రోచ్ పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీకి సెగలు పుట్టించే విధంగా, అంటే పార్టీ అంటే దానికి కార్యకర్తలు ఏం లేదు, కానీ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అయ్యిందబ్బా. మళ్ళీ వాళ్ళకు సొంత ఎజెండా ఉంటుంది, వాళ్ళకు పార్టీలు ఉంటాయి. అదొక ఆన్లైన్ ప్లాట్ఫామ్గా మారిపోయింది. మరి దీని వెనకాల ఎంతమంది ఢిల్లీకి వస్తారు? వచ్చిన నాయకులందరూ ఆ కాక్రోచ్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారా, లేదంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కాక్రోచ్ పార్టీ మాత్రం సెన్సేషన్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి